నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు సార్? నా పేరు నికోలా. ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్కర్ని. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంట? అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పలేం కానీ పర్వాలేదు. ఇంకా చేయవలసినటువంటి చాలా ఉన్నాయి కదా, మరి అవన్నీ పూర్తయితే అప్ టు డేట్ అవుతుంది. వచ్చి 11 నెలలు అయింది కదా, ఇంకా టైం ఉంది కదా. టైం ఉందంటే అయిపోయినాక చేస్తారా? మరి ముందున్న వాళ్ళు లాస్ అవుతులా? మరి అది కరెక్ట్ కాదు కదా. మరి పాలనలో వైసీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజమంటారు? వ్యతిరేకత మరి అపోనెంట్ పార్టీ వాడు వ్యతిరేకించకపోతే సొంత పార్టీ వాడు వ్యతిరేకిస్తాడా? అది కరెక్ట్ కాదు కదా. అపోనెంట్ వాడు ఎప్పుడూ వ్యతిరేకిస్తాడు ఏదైనా సరే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి మరి మీ అంత చూస్తాం అంటున్నారు. జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కోపం వచ్చినవాడు ప్రతివాడు అనే మాట, అది యువతలోనే అదే మాట అంటారు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని పై ఆదేశాల వరకు వాళ్ళు చేయాలి కదా. ఆయన ఏదో చెప్తాడు, వీళ్ళు అదే మాట మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు అని అంటే యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు. కానీ కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినట్టుగానే ఉండాలి. ఆయన కోపం వ్యక్తీకరించుకోవచ్చు. ఈయన ఎలా చేశాడు, రేపు పొద్దున మా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అలాగే చేస్తాడు. ఇక ఇదేనా మధ్యలో మేము నలిగిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ స్పందన ఏమిటి? మరి ఈ సినిమాలు నేను ఎప్పుడు చూడలేదమ్మా. అసలు సినిమా అంటేనే కుదరదు. ఏలూరులో అన్ని హాల్లో ఉన్నాయండి. హాల్ అడ్రస్ చెప్తే నాకు తెలియదు, ఏదైనా ఆఫీస్ అడ్రస్ చెప్తేనే తెలుసు. చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్టర్లు నాకు తెలియదు. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అంటున్నాడు, ప్రజలు ఆదరిస్తారా? పోయినసారి మరి చూస్తే నేను రోడ్డు మీద నేను చూడలేకపోయాను ఆయన. ఎందుకంటే నేను యాక్సిడెంట్ అయ్యి చూద్దామని ఇక్కడ కూర్చుంటే విపరీతమైనటువంటి జనం ఉన్నారు. మరి అదే కంటిన్యూ అయితే మొన్న ఓడిపోయేవాడు కాదు కదా. ఎంతో కొంత తేడా ఉంటుంది. అది దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే పదవిలో ఉన్నటువంటి ప్రభుత్వం చూడవలసినటువంటి పని అది. వైఎస్ జగన్కి Z+ సెక్యూరిటీ కావాలట, ప్రభుత్వాలు ఇస్తాయంటారా? ఇవ్వాలి కదా. మరి తప్ప అపోనెంట్ అయినంతలో ఎవరికి కావాల్సిన సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వాలి. Z+ సెక్యూరిటీ పదవిలో ఉన్న వాళ్ళకే అనుకుంటా. లేదమ్మా, ఎవరికైనా అవసరాన్ని బట్టి సెక్యూరిటీ. ఇప్పుడు నన్ను ఎవడన్నా మర్డర్ చేస్తాడు, వదిలేస్తారంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంచుతాడా, తీసేస్తాడా? ఇది తీయటం ఎవరి వల్ల కాదు ఇక. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేస్తూ ఉన్నారు అక్కడ. జరుగుతూ ఉంది. ఆయన వచ్చేపాటికి చాలా వరకు అయిపోద్ది. ఇంకా తీసేయాలంటే అది ఎవరి వల్ల కాదు. ఇదేదో చిన్న చిన్న బిల్డింగ్లు తోసి అవతల పారేయటానికి కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలు కాదు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పటికి సుందరంగా తయారైపోద్ది, అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. కాబట్టి అది పిచ్చి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాట. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? పథకాలు కావాలని బలహీనుడు ఎప్పుడు అడుగుతాడు. మరి అభివృద్ధి సస్యశ్యామలంగా చేయగలిగితే పథకాల జోలికి ఎవరు వెళ్ళరు. అభివృద్ధి జరగకపోవటం వల్లే పథకాలు అంటే వ్యక్తిగతమైనటువంటి ఆంక్ష. అసలు ఆ పథకాలు అనేది సరి అయినటువంటి పదం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరి అయినటువంటిది కాదు. అవసరం ఉన్నటువంటి వాడు సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఈ పెన్షన్ 4,000 కాదు 10,000 ఇది తప్పలేదు. ఎవరికి ఇవ్వాలి? బండి మీద తిరిగి ఇస్త్రీ బట్ట వేసుకుని తిరిగోడికి కాదు అది ఇచ్చేది. లేనటువంటి కునీపిరికి ఇచ్చామనుకో ఎవరు మాట్లాడరు దానికి. చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు, మే నెల వచ్చింది, తల్లికి వందనం ఇస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఎందుకంటే మరి కొన్ని కోట్ల రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు అవన్నీ గ్యాదర్ చేయాలి. అది ఎలాంటివన్నీ అప్ టు డేట్ చేయాలి. పిల్లల విషయంలో వాళ్ళకి ఓటు లేదు కాబట్టి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. అదే వాళ్ళకి ఓటు ఉంటే దీని మీద లేట్ చేస్తారా, అన్నిటికంటే ముందు పెడతారు. అది కరెక్ట్ కాదు. నేను పిల్లల పక్షపాతిగా పిల్లల మీద పనిచేసేటువంటి వాడికి చెప్తున్నా. అది అప్ టు డేట్ ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళు నీకు అని చెప్పినప్పుడు అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? అది ఎవరిలో తీరతో పెరుగుతున్నటువంటి జనాభా కదా. ఏదో మాట్లాడతారు. వీలైనంత వరకు చేయించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అంతేగాని వాళ్ళు అవ్వలేదని అంటే మన ఇంట్లో ఉంది రకరకాలైనటువంటి భోజన పదార్థాలు కావాలి పిల్లలకి, అన్నీ సమకూర్చగలం. మనం చేయలేము. అది ఇంతమంది మా చిన్నప్పుడు ఇందిరాగాంధీ చాలా అభివృద్ధి చేస్తున్నాం మేము, కానీ పెరుగుతున్న జనాభాకి అది సరిపోవట్లేదు కాబట్టి తెలియట్లేదు మేము చేసేదాన్ని సంబోధించింది. నేను ఎప్పుడు 5-6 తరగతిలో ఉండగా. మరి ఇప్పుడు కూడా అంతే కదా. విపరీతమైనటువంటి ప్రతి వాడికి 8 చదివితే నాకు ఉద్యోగం కావాలని ట్రై చేస్తున్నాడు, 10 చదివితే నాకు ఉద్యోగం కావాలని. ఆసుపత్రులు ఖాళీ అయిందని అందులో నేను వెళ్ళొచ్చా, లేకపోతే ఎక్కడ అందులో నేను వెళ్ళొచ్చా? ఉద్యోగం కాదు, చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, అభివృద్ధి కోసమే చదువు అనేటువంటిది. మహిళలకి ఉచిత బస్సు పథకం పెడుతున్నారు సార్, ఆ పథకం మంచిదని అంటారు? అసలు ఉచితం అందరం మంచిదే అంటారు వాళ్ళు అనుభవించడానికి. ఉచితం ఏంటండి? ఉచితం కరెక్ట్ కాదు. అసలు ఎందులోనైనా మహిళలకు కాదు, ఎవరు కూడా ఉచితం అనేటువంటిది కరెక్ట్ కాదు.
ఉచితం అంటే అందరికీ ఉచితం పెట్టండి, దానికి తగ్గ ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. కొన్ని దేశాల్లో అలాగే ఉంటుంది, ఏమి ఉండదంట. అన్ని ట్యాక్సులు కట్టాలి ఫుల్ఫిల్గా, చక్కగా అన్నీ అప్ టు డేట్ చేస్తారు ప్రభుత్వం. మహిళలకి 1500 పథకం అన్నారు సార్, ఇంకా అది అమల్లోకి రాలేదు. వస్తుందని నమ్ముతున్నారా? నేనైతే అసలు అది రాకూడదనే చెప్తాను. నేను ఎవరికి డబ్బులు ఇచ్చేటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు డబ్బులు ఇవ్వటానికి అది కరెక్ట్ కాదు. అది అవసరం ఉన్నటువంటి వాడికి అభివృద్ధి చెందే విధంగా ఏదన్నా సపోర్ట్ చేయాలి తప్ప ఉచితంగా ఆడు 15,000 వీళ్ళు 15,000 వీళ్ళు 15,000 ఒక్కొక్క ఫ్యామిలీ అయితే వీళ్ళు లెక్కేసుకుంటున్నారు. దీనికి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, ఇంకా రాలేదు నాకు, ఇంకా ఇవే నువ్వు దీనికి అప్లై చేయాలంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఉంటుంది డబ్బు, అంత డబ్బు? మరి వైఎస్ పాలనలో వాలంటరీ వ్యవస్థ ఉంది సార్, ఇప్పుడు అది లేదు. ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటారా జనం? ఏమి ఇబ్బంది పడలేదు, అప్ టు డేట్గా జరుగుతుంది కదా. అన్ని టైం టు టైం జరుగుతుంది. జరగకుండా ఎలా ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో అప్ టు డేట్గా ఉండేది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? బోళ్ళు అంతమంది ఉంది. వాలంటరీ వ్యవస్థ అవసరం అంటారా మనకి? అవసరమని నేనైతే చెప్పను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టను, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి మరీ లాక్కొస్తా, రిటైర్మెంట్ అయిపోయాం మమ్మల్ని ఎవరో పట్టించుకోరలే అని చెప్పి అనుకుంటారేమో, ఏ ఒక్కరిని విడిచిపెట్టనంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాల్లో మీరు పోలీస్ వ్యవస్థ గురించి చేసినటువంటి ఒక మంచి పని చెప్పండి. మంచి పని కాదులే, ఈ యొక్క పోలీస్ వ్యవస్థతో మీరు లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేశారు, ఆ విషయం గురించి చెప్పండి. ఏం ఉండవు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి పనులకి మీకు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి భారీ డైలాగులు వేస్తూ ఉన్నారు. నిజంగా మీరు గతంలో 5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థను సరిగ్గా వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్ళు కనుక తేకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయగలిగినట్టు వాళ్ళు చేసుకున్నట్లు చేయగలిగితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా చేస్తుందో ఒకసారి చూడండి. గత 5 సంవత్సరాలు మీరు ఈ పోలీస్ వ్యవస్థనే వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఒలిమేసి కనీసం వాళ్ళు డ్యూటీలు చేస్తానని అడ్డపడిపోయేవారు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైతే ఆయన వదిలేసేయండి, టీడీపీ వాడిని కానీ జనసేన కానీ ఆయన వాయి తీసేయండి అన్నట్టు ఈ యొక్క రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించేలా చేసావు. ఈ రోజున పోలీస్ వ్యవస్థ సంఖ్యలు తెగాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థకి స్వేచ్ఛ ఇచ్చింది. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు రక్షించాలి, మీరు ఒక రక్షణ వ్యవస్థ మీ చేతిలో ఉంది. మీరు ఏం చేయాలి? ప్రజల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించండి అంటూ పోలీసులకి తమ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనికి పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు సరిగ్గా చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఈరోజు చూడండి చాలా కంట్రోలింగ్లో ఉంది. ఎక్కడ ఎటువంటి కొన్ని సంఘటనలు జరగట్లా, అన్ని ప్రశాంత వాతావరణం నెలకొంది. కాస్తో కోస్తో అక్కడక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ గతంలో ఉన్నటువంటి క్రైమ్ రేటుకిను ఇప్పుడున్నటువంటి క్రైమ్ రేటుకి చాలా వేరియేషన్ వచ్చింది. ఈ రోజున పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాజకీయాలకు సంబంధించి వాళ్ళ మీద ఒత్తిళ్లు లేవు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరిని విడిచిపెట్టొద్దు. ఆ చట్టం ముందు అందరూ సమానమైనట్టు ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలాగే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఎవరైనా మాట్లాడినప్పుడు, అసభ్యకర పోస్టులు పెట్టినా లేదా నోటుకొచ్చిన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుని ఉండటం అయితే ఈ రోజున ఎంత దారుణంగా ఉండేది కాదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోలీస్ వ్యవస్థ మీద రాజకీయ ఒత్తిళ్ళు వాళ్ళ మీద పెట్టేపాటికి ఎవరు ఎన్ని తిట్టినా ప్రశాంత్కి ఎన్ని కంప్లైంట్లు వచ్చినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పోలీసులు అందరూ కరెక్ట్గానే ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళ సుపీరియర్లు అధికారులు ఏం చెప్తే తినాలి, ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్నా సరే వాళ్ళు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూనే వచ్చారు తప్ప ఎన్ని ఇబ్బందులు రాజకీయ ఒత్తిళ్ళని తట్టుకుని నిలబడ్డారు. అలాంటి పోలీస్ వ్యవస్థను ఈరోజు మీరు బెదిరించేస్తున్నారా? ఈరోజు సరిగ్గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటే మీకు గజగజ వణుకుపోయి సప్త సముద్రాల అవతల సరే వదిలిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎవరిని ఇక్కడ చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ చట్టాన్ని అతిక్రమించి కావాలని చెప్పి అరెస్ట్ చేయడం ఇక్కడ ఏం జరగట్లా. మీరు ఎన్ని అభ్యంతరాలు తెచ్చినా లేదంటే రకరకాల మీరు మాట్లాడినా ఈ రోజున పోలీస్ వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది, చాలా చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ఉంది. రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా సరే అవేమి పోలీస్ వ్యవస్థకి అంటుపట్టనీయకుండా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. రాజకీయ ఒత్తిడికి మీరు లొంగిపోవద్దు, మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మాలాంటి రాజకీయ నాయకుడు తప్పు చేసినా కాలర పట్టుకుని అడిగే చట్టాలను మీరు తీసుకురావాలి, అలాంటి పోలీస్ వ్యవస్థ తయారవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఈ రోజున హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మీద ఫుల్ అథారిటీస్ వాళ్ళకి ఇచ్చి తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే 24 గంటల లోపు పట్టుకుని వాళ్ళు శిక్షిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 11 నెలల పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో సార్ చూడండి.
మీరు సప్త సముద్రాల అవతల ఉన్న తర్వాత చేసుకో, తర్వాత అవన్నీ జరిగే విషయాల తర్వాత. కానీ మీరు లిక్కర్ స్కామ్లు ఇదే పోలీసులు రేపొద్దున మీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఏమవుతారో రాబోయే రోజుల్లో చూద్దాం.